హాయ్ ఫ్రెండ్స్, టుడే మనము టమోటా బాత్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోండి. కావాలంటే బాండలి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పట్ట 2 లవంగాలు తీసుకోవాలండి. వీటిని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి ఆయిల్లో కొంచెం దూరగా వేయించండి. వేయించిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోనండి. ఇది దోరగా వేయించాలి, మీడియం ఫ్లేమ్లోనే వేయించండి ఆనియన్స్. ముందుగా ఈ ప్రాసెస్ కంటే ముందు రవ్వని మనం ఫ్రై చేసుకోవాలండి. అంటే అలా వేయించుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ వేయించి పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. రవ్వని ఉప్మా రవ్వ అన్నమాట. ఉప్మా రవ్వతో మనం చేస్తాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. వీడియోలో చూపించిన విధంగా వేసి ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో. తర్వాత పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని ఒక 2 తీసుకున్నానండి నేను. దాన్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా టమోటా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేయండి. అంటే మగ్గిపోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కొంచెం సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గుతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఫ్లేవర్ మనకి మంచిగా రావాలంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. రవ్వ వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. అంటే ఫ్లేవర్ వస్తుందండి, కలర్ కోసం కూడా. ఇది దీంట్లో వేసేసుకోండి. మంచిగా ఫ్రై చేయండి కదిలిస్తూ. చూడండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. అంటే ఒక అరకప్పు తీసుకున్నాం, ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. నేను 1/2 kg తీసుకున్నానండి ఇక్కడ. సో డబల్ వేస్తున్నాను. నాకు 2 గ్లాసెస్ వచ్చాయి చిన్న గ్లాసులతో. ఆ 2 గ్లాసెస్ వచ్చాయి. నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట. దీంట్లో పైన వాటర్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోనండి. టేస్ట్కి సరిపడు సాల్ట్ వేసుకోండి. వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ బాగా తెరలేంత వరకు మరిగించుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించండి. తర్వాత మూత తీసేసి కదిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని తగ్గితే ఏమన్నా సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకోండి. అంతే, నేను 1/2 kg తీసుకున్నాను. ఇందాక చెప్పాను కదా, అదే మాదిరిగా నేను 2 గ్లాసెస్ వచ్చాయి నాకు. కొలత తీసుకుంటే కొలత ప్రకారం అయితే 2కి డబల్ వేయాలన్నమాట వాటర్. 4 గ్లాసెస్ వేసుకున్నాను. మీరు ఏదైనా కొలత తీసుకోండి. 1 టైం ఉప్మా రవ్వ తీసుకుంటే డబల్ టైం తీసుకోవాలన్నమాట వాటర్. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి కంప్లీట్గా ఫ్లేమ్ ఈ కొంచెంగా వేసి వాటర్లో కదుపుతూ ఉండాలండి. చూసారా, నేను కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేశాను. కదుపుతూ ఉన్నాను చెంచాతో, గరిటతో కలుపుతూనే ఉండండి. ఎక్కడ స్టాప్ చేయొద్దు. తర్వాత వీడియోలో చూపించిన విధంగా అవుతుందండి. అయినా కలుపుతూ ఉండండి. మనకి కలుపుకపోతే అడుగు అంటిపోతుందండి. సో కదుపుతూ ఉండండి. అంతే అండి, టమాటా బాత్ రెడీ. ఈజీగా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎంతో ఈజీగా రెడీ అవుతుంది. 15 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మొత్తము. ఫ్లేమ్ కూడా ఎక్కువ అవసరం లేదు, గ్యాస్ ఖర్చు కూడా ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అంతే అండి, సర్వ్ చేసేసుకోండి. కొంచెం తీసుకొని ప్లేట్లో అలా కొత్తిమీర పైన స్ప్రింకిల్ తీసుకొని తినేసేయండి. ఇది చట్నీతో అయినా తినచ్చు, నార్మల్గా అయినా తినేసేయచ్చండి. టేస్టీగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.